సరే, ఒక్కసారి ఆలోచించండి. ఒక దేవుడు ఈ మొత్తం విశ్వాన్ని, గ్రహాలని, దేవతలని, చివరికి టైంని కూడా సృష్టించాడు. కాని ఆయన్ని పూజించే వాళ్లే లేరు. ఆయన గుళ్ళన్నీ ఖాళీ. హిందూ పురాణాల్లోని ఈ అతిపెద్ద పారాడాక్స్ వెనుక ఉన్న అసలు కథేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మ ఎందుకు ఇలా కనుమరుగయ్యాడు? ఇదే మనల్ని తొలిచేస్తున్న ప్రశ్న కదా. ఇది కేవలం ఒక సింపుల్ క్వశ్చన్ కాదు. దీని వెనుక పురాణాలు, ఫిలాసఫీ, అసలు నమ్మలేని కథలు, అబ్బో చాలా పెద్ద చిక్కుముడి ఉంది. పదండి, ఈ మిస్టరీ వెనుక ఉన్న ఒక్కో కారణాన్ని బయటకు తీద్దాం. అయితే ముందుగా ఈ పారాడాక్స్ ఎంత పెద్దదో చూద్దాం. సృష్టికర్తగా బ్రహ్మ పొజిషన్ ఎంత పవర్ఫుల్లో తెలిస్తే ఆయనని ఎందుకు పూజించట్లేదు అనే ప్రశ్న మనల్ని మరింత ఆలోచింపజేస్తుంది. మన అన్వేషణ ఇక్కడి నుంచి మొదలవుతుంది. చూడండి, హిందూయిజంలో త్రిమూర్తులంటే వాళ్లే మెయిన్ కదా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఒకరు సృష్టిస్తే ఇంకొకరు దాన్ని కాపాడతారు, మూడో వ్యక్తి లయం చేస్తారు. బ్రహ్మది ఫస్ట్ జాబ్, క్రియేటర్. మరింత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన దేవుడు ఎందుకు ఇలా ఎవరికి పట్టకుండా పోయాడు? సరే, ఈ మిస్టరీని సాల్వ్ చేయాలంటే మనం ఒక డిటెక్టివ్ లాగా ఆలోచించాలి. ముందుగా బ్రహ్మ ప్రొఫైల్ని డీప్ గా స్టడీ చేద్దాం. ఆయన పవర్స్ ఏంటి, ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇది తెలిస్తేనే ఆయన ఎందుకు ఫేడ్ అవుట్ అయ్యాడో మనకు క్లూస్ దొరుకుతాయి. బ్రహ్మ పవర్ గురించి చెప్పాలంటే కల్పం అనే ఒక్క మాట చాలు. ఇంతకీ కల్పం అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే అది బ్రహ్మకు ఒక్క పగలు మాత్రమే. ఆ ఒక్క రోజులోనే ఆయన ఈ మొత్తం యూనివర్స్ ని, గ్యాలక్సీలని, మనందర్నీ సృష్టిస్తాడు. మరి బ్రహ్మకొక పగలంటే మనకెన్ని సంవత్సరాలనుకుంటున్నారు? వెయిట్ ఫర్ ఇట్, 432 కోట్లు, అంటే 4.32 బిలియన్ సంవత్సరాలు. ఆయన రాత్రి కూడా అంతే టైం. అప్పుడు సృష్టి మొత్తం మళ్లీ లయమైపోతుంది. జస్ట్ ఊహించుకోండి ఆయన పవర్ ఏ రేంజ్లో ఉంటుందో. సరే, బ్రహ్మ ఎలా ఉంటాడో చూద్దాం. ఆయనకు 4 తలలుంటాయి. ఎందుకంటే అవి 4 వేదాలకి సింబల్, నాలెడ్జ్ కి పీక్ అన్నమాట. ఇంకా 4 చేతులు, వాటిలో వేదాలు, జపమాల, కమండలం, ఇవన్నీ సృష్టికి, జ్ఞానానికి సంబంధించిన టూల్స్ లాంటివి. ఆయన వాహనం హంస, వివేకానికి గుర్తు. అంతా పర్ఫెక్ట్ గా ఉంది కదా. మరి ఎంత పర్ఫెక్ట్ గా ఉన్న దేవుణ్ణి ఎందుకు పూజించట్లేదు? ఇక్కడే కథ మొదలవుతుంది. సరే, మన ఇన్వెస్టిగేషన్ లో ఫస్ట్ క్లూ దొరికింది. అదేంటంటే బ్రహ్మ ఎలా పుట్టాడనే దానిపై ఒక క్లారిటీ లేదు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 3 డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఒక కథ ప్రకారం బ్రహ్మ స్వయంభూ, అంటే ఎవరు సృష్టించలేదు, తనంతట తానే పుట్టాడు హిరణ్య గర్భం అనే ఒక గోల్డెన్ కాస్మిక్ ఎగ్ నుంచి. సో ఈ వర్షన్ లో ఆయనే ఫస్ట్, ఆయనే అల్టిమేట్. కానీ ఇంకో పాపులర్ స్టోరీ ఉంది. దాని ప్రకారం బ్రహ్మ నిద్రపోతున్న విష్ణువు నాభిలోంచి వచ్చిన ఒక తామర పువ్వులో పుట్టాడు. ఇది వినగానే ఒక డౌట్ వస్తుంది కదా. అంటే బ్రహ్మ కన్నా ముందే విష్ణువున్నాడన్నమాట. ఇక్కడ బ్రహ్మ పొజిషన్ కొంచెం డల్ అయింది. ఇక మూడో కథ, ఇది దేవీ భాగవతం లాంటి శాక్త గ్రంథాల్లో ఉంటుంది. దీని ప్రకారం అసలు త్రిమూర్తులనే ఆదిశక్తి సృష్టించింది. బ్రహ్మ ఆమె ఎడమ కంటి నుంచి వచ్చిన ఒక రెడ్ ఫ్లేమ్ నుంచి పుట్టాడు. ఈ లెక్కన చూస్తే అసలు సృష్టికి మూలం ఒక స్త్రీ శక్తి. బ్రహ్మ కేవలం ఒక ఏజెంట్ లాంటివాడు. ఇప్పటిదాకా ఆయన పుట్టుక గురించే కన్ఫ్యూజన్ చూశాం. కానీ ఇప్పుడు మనం అసలు సిస్సలు టర్నింగ్ పాయింట్కి వచ్చేశాం. బ్రహ్మ చేసిన కొన్ని తప్పులు, అవే ఆయన పతనానికి డైరెక్ట్ గా కారణమయ్యాయి. ఈ కథలే మన మిస్టరీకి సమాధానం చెప్పబోతున్నాయి. మొదటి తప్పు, ఆయనకు కంట్రోల్ లేని కోరిక. ఎవరిమీదో తెలుసా? స్వయంగా తన సృష్టించిన సరస్వతి మీద. పురాణాల ప్రకారం బ్రహ్మ తన కూతురులాంటి సరస్వతి అందానికి విపరీతంగా ఆకర్షితుడయ్యాడు. ఇది చాలా పెద్ద తప్పుగా రికార్డైంది. ఈ కోరిక ఎంత తీవ్రంగా ఉందంటే ఆమె ఎటు వెళ్తే అటు చూడడానికే ఆయనకు 5వ తల కూడా మొలిచింది. ఈ ప్రవర్తన చూసి శివుడికి కోపం వచ్చింది. వెంటనే ఆ 5వ తలని ఖండించి ఇకపై నిన్ను భూలోకంలో ఎవరూ పూజించరు అని శపించాడు. కొన్ని వర్షన్స్ లో అయితే ఈ శాపం ఇచ్చింది స్వయంగా సరస్వతి అని చెప్తారు. ఇంకో స్టోరీ కూడా ఉంది. ఇది బ్రహ్మ అహంకారానికి సంబంధించింది. ఒకసారి బ్రహ్మకి, విష్ణువుకి మనలో ఎవరు గొప్ప అని వాదన వచ్చింది. అప్పుడు శివుడు వాళ్ల మధ్య ఒక ఎండింగ్ లేని అగ్నిస్తంభంలా ప్రత్యక్షమయ్యాడు. ఎవరైతే దీని మొదలు లేదా చివర చూస్తారో వాళ్లే గొప్ప అని ఒక ఛాలెంజ్ విసిరాడు. విష్ణువు కిందకి వెళ్లి నా వల్ల కాదు అని నిజాయితీగా ఒప్పుకున్నాడు.
కాని బ్రహ్మ పైకి వెళ్లి తిరిగి వచ్చి నేను చివర చూశాను అని అబద్ధం చెప్పాడు. అంతే, ఆ అబద్ధానికి శివుడికి విపరీతమైన కోపం వచ్చి నీకు ఆలయాల్లో పూజలు జరగవు అని గట్టిగా శపించాడు. గర్వం, అబద్ధం ఇవే ఆయన్ని దెబ్బతీశాయి. సరే, శాపాల సంగతి పక్కన పెడితే ఇప్పుడు మనం ఒక మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది బ్రహ్మ గురించి మనకున్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇది కేవలం కథ కాదు, ఒక డీప్ ఫిలాసఫీ. శ్రీమద్ భాగవతంలో ఒక అద్భుతమైన కథ ఉంది. మన యూనివర్స్ కి చెందిన బ్రహ్మ ఒకసారి శ్రీకృష్ణుడిని కలవడానికి వెళ్ళాడు. అక్కడ కృష్ణుడు ఎన్నో యూనివర్స్ల నుంచి వేల మంది బ్రహ్మలను పిలిపించాడు. కొందరికి 10 తలలు, కొందరికి 100, ఇంకొందరికి లక్షల తలలు. అది చూసి మన 4 తలల బ్రహ్మకు అర్థమైంది తాను ఈ అనంత విశ్వంలో ఒక చిన్న రేణువు లాంటివాడని. ఇక్కడే అసలు ట్విస్ట్. బ్రహ్మ అనేది ఒక వ్యక్తి పేరు కాదు, అది ఒక జాబ్ టైటిల్, ఒక పోస్ట్. ప్రైమ్ మినిస్టర్ లాగా, సీఈఓ లాగా. ప్రతి సృష్టి చక్రానికి అంటే ప్రతి కల్పానికి ఒక కొత్త జీవి ఆ బ్రహ్మ పదవిని తీసుకుని సృష్టి చేస్తుంది. సో ఆయన శాశ్వతమైన దేవుడు కాదు, కేవలం ఒక టెంపరరీ క్రియేటర్. ఈ ఫిలాసఫీని అర్థం చేసుకుంటే ఆయన ఎందుకు పూజించట్లేదో మనకు క్లియర్గా తెలుస్తుంది. సో మన ఇన్వెస్టిగేషన్ ఎండింగ్ వచ్చేసింది. ఫైనల్ గా బ్రహ్మ ఎందుకు తెరమరుగయ్యారు అనే దానికి కారణాలను ఒకసారి సమ్మరైజ్ చేద్దాం. అండ్ ఇప్పటికీ ఆయన లెగసీ ఎక్కడైనా ఉందా చూద్దాం. ఓకే, ఫైనల్ గా మనం స్టార్టింగ్ లో అడిగిన ప్రశ్నకు ఆన్సర్స్ ఇవే. 1, ఆయన ప్రవర్తన వల్ల వచ్చిన శాపాలు. 2, ఆయన మెయిన్ జాబ్ అయిన క్రియేషన్ ఈ సైకిల్ కి అయిపోయింది, సో ఆయనతో ఇప్పుడు డైరెక్ట్ పని లేదు. 3, ప్రజలు తమ రోజువారీ సమస్యలకు, మోక్షానికి విష్ణువు శివుడి వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. ఇక 4ది, అన్నింటికంటే ముఖ్యమైనది, బ్రహ్మ ఒక పర్మనెంట్ దేవుడు కాదు, అది కేవలం ఒక పోస్ట్ అనే ఫిలాసఫీ. ఇవన్నీ కలిపి సృష్టికర్త ఆరాధనని తగ్గించేశాయి. అయితే ఆయన ఆరాధన పూర్తిగా మాయమైపోయిందా అంటే లేదు. రాజస్థాన్లోని పుష్కర్లో ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ బ్రహ్మ టెంపుల్ ఉంది. అదొకటే కాదు, థాయిలాండ్ లాంటి సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాల్లో ఆయన్ని ఫ్రోమ్ అనే పేరుతో ఇప్పటికీ చాలా భక్తిగా కొలుస్తారు. సో ఆయన లెగసీ ఇంకా అక్కడక్కడ బతికే ఉంది. సరే, అంతా బాగానే ఉంది, కానీ చివరగా ఒక ప్రశ్న. సృష్టికర్తే ఒక టెంపరరీ రోల్ అయితే మరి మనం చూస్తున్న ఈ సృష్టి సంగతేంటి? ఇది కూడా టెంపరరీనా? అసలు ఈ క్రియేషన్ వెనుకున్న అల్టిమేట్ పవర్ ఏంటి? బహుశా సమాధానం బ్రహ్మలో కాకుండా బ్రాహ్మణ్లో ఉందేమో. ఆలోచించండి.